హాయ్ హలో వెల్కమ్ టు చిన్న క్రియేటివ్ డేస్. ఇది ప్రిపేటింగ్తో వచ్చిన టేబుల్ అండి. ఇవి శారీ పిన్స్ అండ్ ఇవి క్లిప్స్, అది టేపు, అది స్కేల్ ఇదనమాట. దీన్ని వితిన్ 2 డేస్లో ఇలా తయారు చేశాను. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలండి, ఎందుకంటే నాకు ఇప్పుడు చాలా వర్క్ ఉంది, ఐరన్ చేయించుకోవాలి అందుకనమాట. అంటే టేబుల్ మీద చేయొచ్చో లేదో నాకు తెలియదు క్లారిటీగా. అయినా ఇది బయట వాళ్ళ టేబుల్, ఆంటీ గారు అడిగితే ఇచ్చారు. దీని మీద ప్లాంక్, అలానే ప్లగ్ బాక్స్, ఐరన్ బాక్స్ దీని మీద ప్లేస్ చేసుకోవడానికి అని తెచ్చుకున్నాను అనమాట. నేను ప్లాంక్ని ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు ఐరన్ చేసుకోవడానికి కావాల్సిన డ్రెస్ తీసుకుందాం. ఇది నాకు మా డాడీ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అండ్ ఇదే లాస్ట్ గిఫ్ట్ కూడా. ఇన్ కేస్ నేను ఎప్పటికైనా దాచుకుంటాను అంటే వన్ ఆఫ్ దిస్ డ్రెస్ ఆల్సో. ఎందుకంటే ఇది నేను 10th పాస్ అయ్యానని మా డాడీ నాకు గిఫ్ట్ ఇచ్చారు. దీన్ని చాలా మట్టుకు జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ ఉంది, యాక్చువల్లీ శారీ కట్టుకోవాలి, బ్లౌజ్ కుట్టించుకునే అంత ఖాళీ లేదు మమ్మీకి. ఎందుకంటే మ్యారేజ్ శారీసే కాదు, ఇంకొన్ని శారీస్ జిగ్జాగ్ వచ్చినాయి అండ్ వాటికి బ్లౌజులు కూడా కుట్టాలన్నమాట మమ్మీ. అందుకని ఎందుకన్నానంటే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ గిఫ్ట్ అని. డాడీ 10th పాస్ అయినని చెప్పి కొన్నారు. 2019లో డాడీ చనిపోయారు. కోవిడ్ తర్వాత వచ్చింది. సో నేను ఇంటర్ అనమాట. అప్పుడు 10th అయ్యాక డాడీ చనిపోయారు ఇంటర్లో. ఇంకో 1 మంత్లో పబ్లిక్ ఎగ్జామ్స్ మాకు, అప్పుడు చనిపోయారు. అప్పటి నుంచి ఇంకా నా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు చూస్తున్న చాలామంది సబ్స్క్రైబర్స్కి తెలుసు మా డాడీ లేని తర్వాత నా జర్నీ ఏంటన్నది. ఇప్పుడిప్పుడే కొంచెం ఆ విషయం నుంచి బయటికి మాత్రం రాలేదు. చాలామంది చెప్తారు జరిగిపోయిన విషయాన్ని మర్చిపోయి లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలని. అవుతాం, మూవ్ ఆన్ ఎప్పుడు ఆ మనిషి మనకి నచ్చలేదు అన్నప్పుడు మాత్రమే. నచ్చిన వ్యక్తి నా మనిషి అనుకున్న ఆయన వదిలేసి వెళ్ళిపోతే అందులో ఇప్పటికే కాదు కదా, ఇప్పటికీ నేను బయటికి రాలేను. ఇన్కేస్ అది ఒకవేళ సపోజ్ నీ లైఫ్ పార్ట్నర్ వస్తే మారొచ్చేమో, మారుతాను, తన కోసం మారుతాను, తన ఇంట్లో వాళ్ళ గురించి మారుతాను. అంతేగాని నన్ను నేను మార్చుకున్నంత మాత్రం నా మైండ్ సెట్ మొత్తం మారిపోదు కదా. అందుకే ఎదుటోళ్ళకి చెప్పే ముందు ఆ పెయిన్ ఫేస్ చేసి ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఆ మాట అన్నారండి. నన్ను చాలామంది అన్నారు, తండ్రి చనిపోయిన ఇంకా ఏడుస్తున్నావా అబ్బా అన్నారు. అలా అన్న వాళ్ళకి ఆ ప్రేమ తెలిసినా ఆ మాట అన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అన్నది. ఎందుకంటేనండి స్కూల్ డేస్లో 100 రూపీస్ అండి, డైలీ 100. కాలేజ్ డేస్కి ఇంచుమించు 500 అన్న ఉండేది. ఎందుకంటే మా కాలేజ్లో సార్ ఉండేవారు, కమలాకర్ సార్ అని. ఆయన అన్నారనమాట, ఎక్కువ మనీ తెచ్చుకోకూడదు అని చెప్తే అప్పటి నుంచి ఓన్లీ 500 పెట్టేవారు. ఎందుకు నేను ఖర్చు పెట్టేదాన్ని కాదండి, లాస్ట్కి 1 మంత్ కరెక్ట్గా దాచేదాన్ని. 1 మంత్ తర్వాత డాడీకి ఇచ్చేదాన్ని. ఎందుకంటే తిరిగి నాకు ఏదో కొంటారు కదా అని. మనకు కొనేవారు కాదు. అవి మీ సేవలో వర్క్ చేసిన వర్క్స్కి అంటే డాడీ కొంచెం జాలిగా ఉండే అనమాట. అక్కడ దగ్గరలో హాస్టల్ ఒకటి ఉంది, అక్కడ ఇచ్చేవారు. అలాగ ఉన్నాయిలేండి కొన్ని కార్యక్రమాలు మా నాన్నగారికి. మా నాన్న నిజంగా మంచోడేనండి, రాజు అని చెప్పాను కానీ నేను ఇష్టం. అండ్ మీకు నేను ఒక క్లిప్ చూపిస్తాను. నేను ఈ డ్రెస్ కోసం దాన్ని చాలా ఇష్టపడి చేసుకున్నాను. ఇదిగోండి, యాస్టీస్ వచ్చిందో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. నేను చాలా ఇష్టపడి చేసుకున్నానండి ఆ క్లిప్, కేవలం ఈ డ్రెస్ కోసం. నేను యాక్చువల్లీ బ్యాంగిల్ కోసం అని చేశాను, కాకపోతే బ్యాంగిల్కి ఇది పెద్ద సైజ్ అయిపోయిందని చెప్పి నేను చూడండి కరెక్ట్ సైజ్ తీసాను. అప్పటికి కొంచెం సైజ్ తగ్గించాను కానీ నాకు కుదరలేదు. ఇదనమాట ఫుల్ డ్రెస్. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాత్రం చెప్పడం మర్చిపోద్దు. థ్యాంక్స్.